Watch full episodes on Jio Hotstar. అంత కష్టపడిపో గోపు, నువ్వు నాకన్నా ముందుకు వెళ్ళలేవు. ఐ యామ్ నంబర్ 1. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, చాలా కరెక్ట్ గా చెప్పావు. లోకంలోనే నెంబర్ 1 చీటర్ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఈ రోజు నేను నీ రేస్ లో ఎలాగైనా ఓడించి తీరతాను చూడు మాధవ్. నా బైసెప్స్ లో ఉంది ప్రాణం, ఇక నా మీసాలే నా గౌరవం. నేను ఈ రోజు వరకు దీనికి ఎలాంటి మరక అంటనివ్వలేదు. మీసాలు తిప్పుకొని ఈ బురద అంటే మరక అయితే అంటేసింది. ఇక్కడ నా మీసాల మీద బురద తుల్లించేతని ధైర్యం ఎవరికొచ్చింది? క్రికెట్ అంతే ఫోర్ ఉంటుంది, నది అంతే నౌక ఉంటుంది. గోపాల్ ని దెబ్బకి దెబ్బ తీయటానికి సరైన అవకాశం వచ్చింది. అసలు ఎవరా కుర్రాడు? ఒకవేళ నా చేతికి గనక చిక్కాడంటే నేను వాడికి ఎలా బుద్ధి చెప్తానంటే ఎటువంటి మందులు పనిచేయవు, ఎటువంటి ప్రార్థన పనిచేయదు. చాలా కరెక్ట్ గా చెప్పు. మీసాలు తిప్పుకోనే. అయితే నీకు ఆ కుర్రాడు ఎవరో తెలుసా? పహిల్వాన్ గారు, వాణ్ణి గోపాల్ అంటారు. గోపాల్ చాలా పెద్ద అల్లరోడు. జనాల మీద బురద తుల్లించడం వాడి హాబీ. కావాలంటే వాడు గోతు నుండి తప్పించుకుని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ వాడు కావాలనే గోతుల నుండి సైకిల్ నడిపాడు. ఎందుకంటే మీ మీద బురద పడాలని. వాడు మీ మీద బురద జల్లదు, మీరు వాడిని మట్టితో కదిపేయండి. నాకు కేవలం ఒకటే చెప్పండి, వాడు ఎక్కడ దొరుకుతాడు? చెప్పడం ఎందుకు, మేము మిమ్మల్ని తిన్నగా తన దగ్గరికే తీసుకుని వెళ్తాం. అవునా? అయితే చూపించు. పదండ్రా అబ్బాయిలు, లేపండి. ఇదిగో వస్తుంది లెఫ్ట్ మ్యాన్ యొక్క అద్భుతమైన వేగంతో. ఇంకా బాల్ వెళ్ళింది బౌండరీ బయటికి. ఏంటి గోపు, ఇంత పెద్ద పెద్ద షాట్స్ ఎందుకు కొడతావు? ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి బాల్ తీసుకొని రావాలి. అయ్యో, ఈ బాల్ ఎక్కడికి పోయింది? దొరకడమే లేదే. ఇదిగో వచ్చేసాం. పహిల్వాన్ గారు, గోపాల్ ఇదే స్కూల్లో చదువుతుంటాడు. ఏంటి, ఈ స్కూల్లోనా? ఈ స్కూల్లోనే అస్సలు అడుగు పెట్టను. ఈ స్కూల్ ప్రిన్సిపల్ పట్వర్తనుండగా అయితే అస్సలు అడుగు పెట్టాను. ఇతనే పహిల్వాన్, అంతా తుస్సుమనిపించదేంటి? అయినా మీరు ప్రిన్సిపల్ సార్ అంటే భయపడతారా? మీరు ఈ స్కూల్లో స్టూడెంటా ఏంటి? అయ్యో, స్టూడెంట్ ని కాదు, కానీ ఒకప్పుడు నేను ఈ స్కూల్లో పని చేస్తూ ఉండేవాడిని. నేను ప్రిన్సిపల్ సార్ కి అసిస్టెంట్ ని. అయితే ఒకరోజు గడ్డం గీస్తున్న సమయంలో నేను పొరపాటున పట్వర్ధన్ సార్ మీసాలు కత్తిరించేశాను. మీకు తెలిసే ఉంటుంది, ఆయనకి తన మీసాలంటే ఎంత ఇష్టమో. అంతే, ఆ రోజే ఆయన ఒట్టు వేసుకున్నారు, ఒకవేళ నేను ఎప్పుడైనా ఈ స్కూల్లో అడుగు పెట్టానంటే ఆయన నా మీసాలు కూడా కత్తిరించేస్తానన్నారు. అయినా మీసాలు లేకపోతే మరేది లేదు. అందుకే నేను ఈ స్కూల్లో అడుగు పెట్టను. మీరు స్కూల్ లోపలికి రాకపోతే మరి గోపాల్ని ఎలా పట్టుకుంటారు? అయితే నేను ఇక్కడే స్కూల్ బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. గోపాల్ స్కూల్ బయట అడుగు పెట్టినప్పుడు నేను తనని పట్టుకుంటాను, మీసాలు తిప్పుకొని. అయ్యో, ఇలా ఇరుక్కున్నానేంటి? గోపుని తన్నించడానికి కుట్ర. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి. లక్కీ, వావ్, హౌ లక్కీ ఐ యామ్. గోపాల్, గోపాల్ నా ఫ్రెండ్. నువ్వెక్కడికి వెళ్ళావు గోపాల్? నేను నిన్ను ఎప్పటి నుండో వెతుకుతున్నాను. వింటున్నావా గోపాల్? అయ్యో గోపాల్, నేను చెప్పేది నీకే అర్థమవుతుందా? అయితే గోపాల్ అంటే వీడేనా? ఇప్పుడే వీడిని పచ్చడి చేస్తాను. అయ్యో వద్దు వద్దు, పహిల్వాన్ కాదు, నేను చెప్పేది వినండి. మీరు చెప్పేది సమయం అయిపోయింది. సంగతి చూస్తా, మీసాలు తిప్పుకోండి. మీరు ఏ గోపాల్ని అయితే వెతుకుతున్నారు, ఇదిగో ఆ గోపాలే ఇతను. పహిల్వాన్ గారు, గోపాల్ లోపలున్నాడు. నా మీదే బురద జల్లి ఇక్కడ తీరిగ్గా లాలీపాప్ తింటున్నావా? నేను నీతోనే మాట్లాడుతున్నాను, నీకు వినపడదా ఏంటి? ఇప్పుడు మనమే లోపలికి వెళ్ళి ఆ గోపుని బయటికి తెచ్చి తీరాలి. పద పద. ఏమైందబ్బా?
ఈ లక్ష్మణ్ ఇప్పటి వరకు బాల్ తీసుకొని ఇంకా ఎందుకు రాలేదు? ఎలా వస్తాడు పాపం, తను అక్కడ పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు. బయట మీసాల పహల్వాన్ నీ ఫ్రెండ్ ని పచ్చడి చేస్తున్నాడు. ఏంటి మీసాల పహిల్వాన్కి అంత ధైర్యమా? వాడు నా లక్ష్మణ్ మీద చెయ్యి వేస్తాడా? వాడి సంగతి చెప్తా. వేస్తాడు. అప్పుడు ములుగుతూ తిరుగుతాడు. ఏయ్, నేనుండగా మీరు గోపాల్ హెయిర్ కూడా పీకలేరు, గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్! గోపు, నిన్ను కాపాడడానికి నీ ఫ్రెండ్ గోపాల్ వచ్చేస్తున్నాడు. గోపాల్, నో గోపు. అయితే అతనే గోపాల్ అన్నమాట. తానే స్వయంగా వేటగాడి దగ్గరికి పరుగెత్తుకొస్తున్నాడు. నేను వస్తున్నాను లక్ష్మణ్. రా బాబు, రా. మన పని అయిపోయింది. గోపు వద్దు, డోంట్ గోపు. ఆగు. మన పని పాదైపోయింది. గోపు విను, ఈ గేట్ నీకు లక్ష్మణ రేఖ లాంటిది. ఇక నువ్వు ఈ రేఖని దాటి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళితే ఆ మిసాలో నిన్ను చట్నీ చేసేస్తాడు గోపు. కానీ ఎందుకలా? నేను వాడికి చేసిన అన్యాయం ఏంటి? ఎందుకంటే నువ్వు అతని గౌరవం ప్రాణమైన మీసాల మీద బురద జల్లావు. అందుకే నిన్నిప్పుడు అతను మామూలుగా ఉండదు, ఎగరేసి కొడతాడు చూడు. ఇతను నాతో లెక్క తేల్చుకున్నాక వెళ్తాడేమో అనిపిస్తుంది. చచ్చాను. డోంట్ బి స్కేర్ గోపు, నేను నిన్ను దెబ్బలు తిననివ్వను. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రిన్సిపల్ సార్ స్కూల్లో ఉన్నంత వరకు ఆ మీసాల పైల్వాన్ లైన్ క్రాస్ చేసి స్కూల్ లోపలికి ఎప్పటికీ రాడు. నేను నీ మీద బురద చల్లాను, ఇంకా చల్లుతాను కూడా. నీ ఒళ్ళు మొత్తం చల్లుతాను. నిన్ను బురద నదిలో దొర్లిస్తాను. ధైర్యం ఉంటే లోపలికొచ్చి నాకు వేలు చూపించి మాట్లాడరా. కమాన్ కమాన్ కమాన్. లోపలుండి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు పిల్లోడా. ధైర్యం ఉంటే బయటకు వచ్చి మాట్లాడు, మీసాలు తిప్పుకొని. సర్లే, బయట నుంచి ఇన్ని కబుర్లు చెప్తావు ఎందుకని? నీకు నిజంగా దమ్ముంటే లోపలికొచ్చి నా సంగతి చెప్పు. బయటికి రా. లోపలికి రా. బయటికి రా. లోపలికి రమ్మంటున్నా కదా. బయటికి రా. లోపలికి రా. బయటికి. ప్రిన్సిపల్ సార్ ఎక్కడికో వెళుతున్నట్టుగా ఉన్నారు. గోపు, ఈ డైలాగులు కొంచెం కంట్రోల్ చేసుకో. ప్రిన్సిపల్ సార్ స్కూల్ బయటికి వెళ్ళిపోబోతున్నారు. ఒకవేళ ప్రిన్సిపల్ సార్ బయటికి వెళ్ళిపోయారంటే ఈ మీసాల పహిల్వాన్ని లోపలికి రానికుండా ఎవరు ఆపలేరు. అప్పుడు నన్ను గ్యారంటీగా చట్నీ చేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం గోపు? ఐడియా. పహిల్వాన్ గారు, ఇప్పుడు మీకు నాకు మధ్య ఒక కాంపిటీషన్, టగ్ ఆఫ్ వార్ పెట్టుకుందాం. ఒకవేళ మీరు నన్ను బయటికి లాగారనుకోండి, మీరు గెలిచినట్టు. ఒకవేళ నేను మిమ్మల్ని లోపలికి లాగేశాను అనుకోండి, నేను గెలిచినట్టు. మీ విన్స్. ఓహో, ఇదంత పెద్ద విషయం ఏంటి? చీమ ఏడుతో ఫైట్ చేద్దాం అనుకుంటుందా? నేను నిన్ను నొలిపి పారేస్తాను. మీరు వినే ఉంటారు కదా, అప్పుడప్పుడు చీమ కూడా ఏనుక్కి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. మరి వెంటనే టగ్ ఆఫ్ వార్ మొదలు పెట్టండి. ఈ కార్ ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు? బహుశా సర్వీసింగ్ చేయించాలనుకుంటా. ప్రిన్సిపల్ సార్, కార్ త్వరగా స్టార్ట్ చేయండి, లేకపోతే నాకు యాక్సిడెంట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది గోపు. ఇప్పుడు ఉంటుంది అసలైన మజా. ఇక మొదలు పెట్టు గోపు. ఈ పిల్లాడు ఏ కొట్లో బియ్యం తింటున్నాడో ఏంటో. నేను ఎంత లాగినా సరే ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. ఈ కార్ ముందుకు ఎందుకు వెళ్ళడం లేదు? బహుశా 5th గేర్ వేసి నడపాలనుకుంటా. మీసాల పహల్వాన్ నువ్వా?
నా స్కూల్లో అడుగు పెట్టడానికి నీకు అసలు ఎంత ధైర్యం? పట్టుకోతారు సార్. సార్ క్షమించండి. క్షమించండి సార్, క్షమించండి. ముందు నా కారు మీద నుంచి కిందకి దిగు. క్షమించడం కాదు, నేను నీ మీసాలు క్లీన్ చేస్తాను. ఈ రోజు నాకు అవకాశం దొరికింది నీ అంతు ఎలాగైనా చూడ్డానికి. ఏంటి మీసాలు తీస్తారా? వద్దు, మీసాలు లేకపోతే ఏమీ లేదు. నన్ను క్షమించండి సార్. నేను ఈ రోజు నుండి గోల్డెన్ హిల్స్ స్కూల్లోనే కాదు, గోల్డెన్ హిల్స్ మొత్తంలో ఏ హిల్ మీద కూడా కనిపించను. పరిగెత్తండి. ఎక్కడికి పారిపోతున్నావు? మీసాలే కాపాడుకోలేకపోయాడు, ఇక మీసాల పహిల్వాన్ మనకే ఉపయోగపడతాడు. ఆహా, అయితే నన్ను కొట్టించడానికి మీరిద్దరే ఆ పహిల్వాన్ని తీసుకొని వచ్చారన్నమాట, అవునా? అయ్యో లేదు లేదు గొప్పు, అతను నిన్ను వెతుకుతున్నాడు. ఇక అంతే, మేము నిన్ను చూపించడానికి అతను తీసుకొచ్చాం. ఆహా, చూపించడానికి. అక్కడే ఆగండి, మీ సంగతి చెప్తా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.